7 నియోజకవర్గాలు ఉంటే 7 నియోజకవర్గాల్లోనే గడప గడపకి ఫస్ట్ వచ్చింది భీమిలి నియోజకవర్గం. మరి ఇలా కష్టపడి పనిచేస్తుంటే నేను మరి జగన్ గారు దాన్ని గుర్తించుకుంటా 7 నియోజకవర్గాలు పార్లమెంట్లో ఉంటే నా ఒక్క నియోజకవర్గానికే భీమిలి నియోజకవర్గానికే అదనపు సమీకర్తను వేయడం జరిగింది. దానిపై నాకు చాలా బాధ కలిగింది. దానిపై మనస్తాపం చెంది మరి 2 రోజుల కిందట జగన్ గారిని కలవడం జరిగింది. జగన్ గారిని కలిసినప్పుడు సార్ మీరు ఎందుకు వచ్చారని అడిగారు జగన్ గారు. అడిగితే ఏమండి 7 నియోజకవర్గాలు పార్లమెంట్లో ఉన్నాయి, మరి 7 నియోజకవర్గాల్లో అదనపు సమరకర్తలు వేయకుండా ఒక భీమిల్లోనే వేయడం నాకు చాలా బాధగా ఉందండి. ఆ బాధ చెప్పుకోవడానికి మీ దగ్గరికి నేను వచ్చానని చెప్పి మరి జగన్ గారికి చెప్పడం జరిగింది. దానిపై ఆయన ఒకటే సమాధానం, మా సర్వేలో నీ దగ్గర డబ్బు లేదు, ఆయన దగ్గర అయితే కోట్లు ఉన్నాయి. ఆయన రేపు అవసరమైతే రేపు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే 30 కోట్లు 40 కోట్లు 50 కోట్లు ఖర్చు పెడతాడు. అందుకని అదనపు సమరకర్తగా అక్రమాన్ని విజయ నిర్మల్ గారిని వేయడం జరిగింది అని జగన్ గారికి చెప్పడం జరిగింది. దానిపై నా మనసు బాధ కలిగింది, చాలా బాధ కలిగింది. అంటే ఓడిపోయి పార్టీలో ఉంటూ 3 సంవత్సరాలు పార్టీని నడుపుకొచ్చాను నేను. మరి నా దగ్గర డబ్బు లేదని ఈ రోజున పక్కన పెట్టడం అది ఎంతవరకు సభ్యులు మీరే ఆలోచించండి. ఈ రోజు నుంచి పార్టీకి నాకున్న కోఆర్డినేటర్కి కూడా రిజైన్ చేస్తున్నానని చెప్పి వెంటనే వారికి లెటర్ ఇచ్చి ఈ రోజు నుంచి కూడా వైఎస్ఆర్ పార్టీకి రిజైన్ చేయడం జరిగింది. ఇప్పుడైతే నేనైతే ఏమీ నిర్ణయించుకోలేదు. త్వరలోనే నిర్ణయించుకొని మళ్ళీ ఇదే వేదికపై మీ అందరికీ కూడా నా నిర్ణయాన్ని నా రాజకీయ భవిష్యత్తును చెప్పడం జరుగుతుందని మీ ద్వారా మీ ఛానల్ ద్వారా తెలియపరచుకుంటాను.